అసలు మనం ఏలియన్స్ ని మీట్ అవుతామా? ఇంతకు ఏలియన్స్ ఉన్నాయా లేవా? కంగారు పడకండి, ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తా. దానికంటే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఈ వింత వింత ఫ్యాక్ట్స్ చెప్పేది మనమే కాబట్టి. ఆల్రెడీ ఏలియన్స్ ఉన్నాయని కన్ఫర్మ్ అయింది. ఏలియన్స్ ఇప్పుడు కాకపోయినా వచ్చే 100-1000 సంవత్సరాల లోపల కలిసే అవకాశం ఉంది. అయితే హాలీవుడ్ దయ వల్ల మనకు తెలిసిన ఏలియన్స్ రెండు రకాలు. ఒకటి, మనకంటే సూపర్ అడ్వాన్స్ గా ఉండి ఎర్త్ని నాశనం చేయడానికి వచ్చే ఏలియన్స్. రెండవది, మనకంటే సూపర్ అడ్వాన్స్ గా ఉండి ఎర్త్ని కాపాడి మనుషులతో కలిసి ఉండడానికి వచ్చే ఏలియన్స్. ఇప్పుడు ఏలియన్స్ వస్తున్నారంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ డేవిడ్ కిప్పింగ్ గారి ప్రకారం మనం ఎలాంటి ఏలియన్స్ ని మీట్ అయ్యేదానికంటే ఇంకొక రకమైన ఏలియన్స్ ని మీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. అవి ఎలాంటి అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న ఏలియన్స్. ఇప్పుడు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీరు నార్మల్ గా నక్షత్రాలను చూస్తారు కదా, కానీ ఎక్కడో ఒక స్టార్ బ్రైట్ గా ఇంకా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి మీరు పెద్ద నక్షత్రం అంటే అది తప్పు. అసలు దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే అవి అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. అలాగే ఏలియన్స్ కూడా అంతరించిపోవడానికి చాలా దగ్గరలో ఉన్న ఏలియన్స్ నే కలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఒక ఏలియన్ స్పీసెస్ ఎంత అడ్వాన్స్డ్ అయినా సరే తమ హ్యాబిటేట్ని వదిలి వేరే ఏలియన్స్ లేదా వేరే వాటితో కలవడానికి ఆలోచిస్తాయి. ఎందుకంటే కలిసేవారు ఎలా ఉంటారో తెలియాలి. ఒకవేళ వేరే వాటితో కలిస్తే బతుకుంటాయో లేవో తెలియదు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. అదే ఒకవేళ మనుషుల్ని కలవాలంటే మనం చూస్తేనే భయపడతారు. వీళ్ళేంట్రా బాబు, మతం కోసం, బంగారం కోసం, ల్యాండ్స్ కోసం, పవర్ కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు, అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎడ బతకనిస్తారు అని ఆలోచిస్తాయి. కానీ వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే లేదా వాళ్ళ ప్లానెట్ ఎండ్ అయిపోయే స్టేజ్లు ఉంటే అప్పుడు వేరే వాళ్ళతో కలవడానికి ఆలోచించరు.